అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరిలో ప్రధాన సమస్యగా ఉండే మొగిపురుగు నివారణకు ప్రారంభం నుంచి చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, బ్రొకోలీ సాగు విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ కంటే రబీలో కొద్దిగా సమస్యలు తక్కువ, దిగుబడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో తెలంగాణలో నీటి వసతి గల రైతులు యాసంగి వరి సాగుకు ముందుకొస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నార్లు పోసుకోగా కొన్ని ప్రాంతాల్లో నాట్లు పడుతున్నాయి. యాసంగి వరికి మొగిపురుగు ప్రధాన సమస్యగా ఉంటుంది. దీన్నే కాండం తొలచు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు నారుమడి దశ నుంచే ఆశించడం మొదలు పెడుతుంది. గింజ పాలు పోసుకునే దశ వరకు కూడా పొలాల్లో కనిపిస్తుంది. ఈ పురుగును దృష్టిలో ఉంచుకొని తొలి దశ నుంచే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. లేనట్లయితే కంకులు సరిగా రాక వచ్చిన తెల్ల కంకులు వచ్చి దిగుబడిని నష్టపోవాల్సి వస్తుంది. యాసంగి వరిలో మొగిపురుగు సమగ్ర నివారణ గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో మన వరిని మొగిపురుగు లేదా కాండం తెల్చి పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మొగిపురుగు అనేది నారుమడి, అలాగే పిలక దశ, తర్వాత అంకురం నుంచి పూత దశలో మొగిపురుగు అనేది నష్టం చేయడం అనేది జరుగుతుంది. మొగిపురుగు అనేది దీని యొక్క రెక్కల పురుగు గమనించినట్లయితే మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఎండుగడ్డి రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉండి ముందు రెక్కల పైన నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఈ యొక్క ముఖ్యంగా ఆడరెక్కల పురుగుకు. ఈ యొక్క ఆడరెక్కల పురుగులు సంపర్కం తర్వాత ఆకుల చివరిలో గుడ్లను సముదాయాలుగా పెట్టడం జరుగుతుంది. ఈ సముదాయాలు పెట్టిన గుడ్ల మీద గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వా అనేది వరి పంటకు నష్టం చేయడం అనేది జరుగుతుంది. ఈ నష్ట లక్షణాలు మనం గమనించినట్లయితే నారుమడి దశలో నారు చనిపోవడం, అంటే మొక్కలు చనిపోతాయి. ముఖ్యంగా ఈ మొగిపురుగు ఆశించినట్లయితే, పిలక దశలో ఆశించినట్లయితే ఈ మొవ్వును కత్తిరించడం వల్ల మొవ్వు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కాండం బలహీనంగా ఉన్నప్పుడు, ముదురు నారు నాటినప్పుడు, సువాసన రకాలు సాగు చేసినప్పుడు ఈ యొక్క మొగిపురుగు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎక్కువగా ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంకురం ఏర్పడే దశలోకి లోపల మనకి అంకురం కింద కత్తిరించడం వల్ల పైకి పోషకాలు అందక కంకిలోని గింజలన్నీ కూడా మనకి తాలు గింజలాగా కనిపిస్తాయి. తెల్ల కంకులు అనేది పిలవడం జరుగుతుంది. యాజమాన్య పద్ధతులు మనం గమనించినట్లయితే పంట అయిపోగానే మనకి భూమికి దగ్గరగా మనము మొదలను కత్తిరించాలి కోత సమయంలో. కాకపోతే ఏమైందంటే మనకి ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏంటిదంటే హార్వెస్టర్తో చాలా చోట్ల మనకి కోయడం అనేది జరుగుతుంది. దానివల్ల భూమికి కొంత ఎత్తులో ఈ యొక్క మొదలను కత్తిరించడం అనేది కట్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి వీలైనంత వరకు భూమికి దగ్గరగా మొదలను కోసేటట్టుగా మనం జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే అంతకుముందు సీజన్లో మనకి వరి పంట అవశేషాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని లేకుండా చేసుకోవడం, వీలైనంత వరకు మంచిగా భూమిని దున్నుకొని వాటిలో మనము ఈ యొక్క పంటను సాగు చేయాలి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే పోషక యాజం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సిఫారసు చేసిన విధంగా మనం పోషకాలు అందేటట్టుగా మనము ఈ యొక్క ఎరువులను మనము పొలంలో చల్లుకున్నట్లయితే కూడా మన పంట ఆరోగ్యవంతంగా పెరిగి ఈ యొక్క మొగిపురుగు ఆశించకుండా మనం పంటను కాపాడుకోవచ్చు.
అట్లాగే ఎకరానికి 3 లింగాకర్ష బుట్టలు పెట్టుకొని మనకి పురుగు ఉధృతిని గమనించి దాని ప్రకారం సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. వారానికి 25 మగరెక్క పురుగులు ఒక బుట్టలో పడినట్లయితే ఇమీడియట్గా సస్యరక్షణ చర్యలను ప్రారంభించాలి. అట్లాగే నారుమడి దశలో నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు నారుమడిలో ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3CG అనే గుళికలను వేసుకున్నట్లయితే కొంతవరకు నారుమడి నుంచి తర్వాత మనకి ప్రధాన పొలంలోకి మొగి పురుగు రాకుండా మనం అరికట్టవచ్చు. అట్లాగే నాటు వేసేటప్పుడు నాట్లు ఆలస్యమైనట్లయితే ఆకుల కొనలను తుంచి వాటి నాటు వేసుకున్నట్లయితే ఆకుల కొనల మీద గుడ్ల సముదాయాలని మనం నివారించవచ్చు. అట్లాగే పిలక దశలో అనగా నాటు వేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల దశలో ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను మనము బురద పదంలో చల్లుకున్నట్లయితే మనకి ఆ పిలక దశలో మొగి పురుగు యొక్క నష్టాన్ని మనం చాలా వరకు నివారించవచ్చు. అట్లాగే కార్బోఫ్యూరాన్ 3CG గుళికలతో పాటు వేరే గుళికలు కాటాపెడక్లోర్ గుళికలు అయితే ఒక ఎకరానికి 8 కిలోలు, క్లోరంట నిలిప్రోల్ గుళికలు అయితే ఎకరానికి ఒక 4 కిలోల చొప్పున ముఖ్యంగా బురద పదంలో పొలం అంతా కూడా సమానంగా పడేటట్టుగా చల్లుకున్నట్లయితే మొగి పురుగును మనం అరికట్టవచ్చు. అట్లాగే అప్పటికి ఇంకా రెక్కల పురుగులు ఎగురుతూ గమనించినట్లయితే కార్టాపెడక్లోర్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగు మనం అరికట్టవచ్చు. అట్లాగే మనకి తర్వాత దశలో అనగా పూత దశలో మనకి ఆశిస్తుంది కాబట్టి దానికంటే ముందు ఈ రెక్కల పురుగులు ఉధృతిని కానీ గుడ్ల సముదాయాలు కానీ ఒకవేళ గమనించినట్లయితే దాని పరిస్థితిని బట్టి కార్టాపెడక్లోర్ 2 గ్రాములు లీటర్ నీటికి కానీ క్లోరంట నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి లేదంటే అయితే ఐసోసైక్లోసిరమ్ అని ఈ మధ్యలో కొత్తగా వచ్చింది, అది 0.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి తెల్లకంకులు ఏర్పడక ముందే చిరుపొట్ట దశలోనే మనకి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ మొగి పురుగు నుంచి మనం వరి పంటను సమర్థవంతంగా కాపాడి మంచి దిగుబడులు పొందవచ్చు. విదేశీ జాతి కాయగూరలకు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతోంది. మాల్స్, రెస్టారెంట్లలో సలాడ్ల రూపంలో వీటి వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా బ్రొకోలీ, లెట్యూస్, సిలెరీ, పాక్చోయ్ వంటి కూరగాయల వాడకం పెరగడంతో పట్టణ పరిసర ప్రాంతాల రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. బైబాక్ ఒప్పందంతో సాగు చేసుకుంటే మరిన్ని మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పాలీహౌస్లో ఉన్నవారు రక్షిత వాతావరణంలో వీటిని పెంచుతుండగా బయలు ప్రదేశాల్లోనూ పెంచేందుకు అవకాశం ఉన్న పంట బ్రొకోలీ. బ్రొకోలీ చూడటానికి కాలీఫ్లవర్ మాదిరిగానే ఉంటుంది, అయితే పువ్వు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాలీఫ్లవర్ లానే శీతాకాలంలో పండించడానికి అనువుగా ఉంటుంది. బ్రొకోలీ సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. సాగు వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య నుంచి తెలుసుకుందాం. శీతాకాలంలో పండించే కూరగాయ పంటల్లో బ్రకోలీ ఒకటి. ఇది క్రూసిఫెరేసి జాతికి చెందినది. క్యాబేజ్, కాలీఫ్లవర్ లాగా దీన్ని కూడా రబీ సీజన్లో మనం పండించుకోవచ్చు. బ్రకోలీ ఆకుపచ్చ పువ్వు మొగ్గలతో కాలీఫ్లవర్ని పోలి ఉంటుంది. అయితే ఇది ప్రధాన పువ్వే కాకుండా దీని నుంచి పాశ్చపు మొగ్గలు ఏర్పడి చిన్న పువ్వులు కూడా ఏర్పడతాయి ప్రధాన పుష్పముతో పాటుగా. ఈ బ్రకోలీ అనేది తాజా కూరగాయలాగే కాకుండా సలాడ్ లాగా కూడా ఉపయోగిస్తారు. బ్రకోలీ అనేది శీతాకాలంలో పండించే పంట. సో ఇది చలికి తట్టుకుంటుంది ఈ పంట. అలాగే దీని పెరుగుదలకి 16 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది అవసరము. ఒకవేళ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పూమొగ్గలు అనేవి వదులుగా ఏర్పడతాయి. అలాగే చిన్న పరిమాణంలో ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 16 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే పంట పరిపక్వతకి త్వరగా రాదు. అలాగే పూమొగ్గలు కూడా చిన్నవిగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇంకా నేలల విషయం చూసినట్లయితే సారవంతమైన అధిక సేంద్రియ పదార్థాలు కల నేలలు అనుకూలము. ఉదజని సూచిక 5.8 నుంచి 7.2 ఉండే నేలలు అనువైనవి. ఇంకా రకాలు చూసినట్లయితే మనకి IARI న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయిన రకము పూసా KT సెలెక్షన్ 1 అని ఒకటి ఉంది. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ పాలంపూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి విడుదల చేసిన రకాలలో పాలం సమృద్ధి, పాలం హరిత, పాలం విచిత్ర, పాలం కాంచన్,
అనే రకాలు ఉన్నాయి. అలాగే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదల చేసిన రకాలు, ఇటీవల విడుదల చేసిన రకము ఇది పంజాబ్ బ్రకోలీ 1 సెలెక్షన్ 1 అని ఉంటుంది. అయితే ఈ రకాలు అనేవి పంట కాలాన్ని బట్టి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలుగా విభజించబడ్డాయి. స్వల్పకాలిక రకాల్లో పంట కాలం నాటిన తరువాత మనకి 60 నుంచి 70 రోజులకు కోతకు వస్తుంది. మధ్యకాలిక రకాలైతే 70 నుంచి 90 రోజులకు కోతకు వస్తుంది. అలాగే దీర్ఘకాలిక రకాలైతే మనకి 100 నుంచి 120 రోజుల వరకు కోతకి వస్తుంది. ఇవి కాకుండా మన రాష్ట్రంలో సాగు చేసిన ప్రైవేట్ రకాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని ఏంటంటే గ్రీన్ గోల్డ్, ఎంపిరల్, ఫ్యాంటసీ 1, సాధన, సురభి, సుస్థిర, సిసిర ఇట్లాంటి హైబ్రిడ్ రకాలు కూడా మన రాష్ట్రంలో కొంతమంది రైతులు సాగు చేస్తున్నారు. బ్రకోలీ కూడా విత్తనం ద్వారా మనము సాగు చేస్తాము. విత్తన మోతాదు చూసినట్లయితే మనకి ఎకరాకి 120 నుంచి 160 గ్రాముల వరకు విత్తనం సరిపోతుంది. ఈ విత్తనం ముందు నారుమళ్ళు తయారు చేసుకోవాలి విత్తనం వేయడానికి. దీనికి 100 చదరపు మీటర్ల స్థలం అనేది మనకి అవసరం అవుతుంది. 100 చదరపు మీటర్ల స్థలంలో ఒక 30 గంపల వరకు మనము బాగా చివికిన పశువుల ఎరువు వేసుకొని దీంతోపాటు 4 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసి కలియదున్నాలి. ఇలా కలియదున్నిన స్థలంలో మనము ఎత్తైన మడులు అంటే 15 సెంటీమీటర్లు ఎత్తు, 1 మీటర్ వెడల్పు, అవసరమైనంత పొడుగు వరకు మనము నారుమడిలోని తయారు చేసుకొని 10 సెంటీమీటర్ల వ్యవధిలో వరసల్లో మనము విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తనాలు మొలకెత్తే వరకు మనము నీరు అందించాల్సి ఉంటుంది. నారుమళ్ళలో నారుకుళ్ళు తెగులు అని మనం చూస్తూ ఉంటాము. దీనికి గాను మనము COC కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటర్లో కలిపి నారుమడి పైన పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆకు తినే పురుగు కూడా మనం చూస్తూ ఉంటాము. దీని నివారణకై మనము న్యూవల్యూరాన్ అనే మందును 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పోషణలో భాగంగా 319 అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి నాటిన 12 మరియు 20 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకుంటే నారు ఆరోగ్యంగా ఉండి ప్రధాన పొలంలో బాగా నిలదొక్కుంటుంది. ప్రధాన పొలంలో నాటినప్పుడు మనము బోజెల పద్ధతిలో కానీ బెడ్ల సిస్టంలో కానీ మనం నాటుకోవచ్చు. బోదెల పద్ధతిలో నాటుకున్నప్పుడు బోదకి మధ్య 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మధ్య 45 నుంచి 50 సెంటీమీటర్లు పాటించవచ్చు. అదే బెడ్ సిస్టంలో నాటుకున్నట్లయితే 1 మీటర్ వెడల్పు ఉన్న బెడ్లను తయారు చేసుకొని ఈ 1 మీటర్ ఉన్న బెడ్ పైన మనము జంటసాళ్ల పద్ధతిలో జిగ్జాగ్ మేనర్లో కానీ లేదా వెదురు బదురు కానీ మన మొక్కలు 60 సెంటీమీటర్ల ఎడంలో వరుసల మధ్య మరియు 50 సెంటీమీటర్ల మధ్య మొక్కల మధ్య ఎడం పాటిస్తూ మనం నాటుకోవచ్చు. ఎరువుల యాజమాన్యంలో భాగంగా 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 32 నుంచి 40 కేజీల భాస్వరము మరియు 10 నుంచి 20 కేజీల పొటాష్నిచ్చి ఎరువులను ఆఖరి దిక్కులో వేసి కలియదున్నాలి. అలాగే నత్రజని 50 నుంచి 60 కేజీలు 3 భాగాలుగా చేసి ఒక భాగం ఆఖరి దిక్కులో వేయాల్సి ఉంటుంది. మిగిలిన 2 భాగాలు నాటిన 30 మరియు 45 రోజుల తర్వాత పంటకి పైపాటుగా వేయాలి. అలాగే బిందు సేద్యం పద్ధతిలో ఫర్టిగేషన్ పద్ధతిలో మనము ఎరువులు అందించాల్సి ఉంటే ఎకరాకి 60-40 కేజీలు నత్రజని, భాస్వరము, పొటాష్ నీటిలో కరిగే ఎరువులు అంటే 319 కానీ 1261 కానీ 13045 ఇట్లాంటి నీటిలో కరిగే ఎరువులను ఉపయోగించి మనము ఈ మోతాదులో పంటకి అందించవచ్చు. తేలికపాటి నేలల్లో అయితే మనము 10 రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది. అదే బరువు నేలల్లో అయితే మనము 7 రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది. ఇక కీలక దశలు చూసినట్లయితే పువ్వు ఏర్పడినప్పుడు ఒకటి, మళ్ళీ పువ్వు అభివృద్ధి చెందినప్పుడు ఒకటి నీటి ఎద్దట అనేది లేకుండా చూసుకోవాలి. కలుపు నివారణలో భాగంగా ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ పెండిమిథాలిన్ అనే మందుని 5 నుంచి 6 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇలా 1 ఎకరానికి 200 లీటర్లు పడుతుంది. దీనికి గాను 1.2 లీటర్ల మందు అనేది సరిపోతుంది. సస్యరక్షణలో భాగంగా మామూలు డైమండ్ బ్యాక్ మాత్ అంటే ఈ పురుగు అనేది మనకి
ప్రధాన పొలంలో కనిపిస్తుంది, అలాగే నర్సరీలో కూడా కనిపిస్తుంది. దీని నివారణకై బీటీ సంబంధిత మందులని పిచికారీ చేసుకోవాలి. 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే ప్రధాన పొలంలో అయితే నాటిన 30 మరియు 45 రోజులకు 2 సార్లు 2 గ్రాముల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అయితే మనము స్పైనోసాడ్ అనే మందుని వాడవచ్చు. ఇది 0.3 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పంట కోత విషయానికి వస్తే దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక రకాన్ని బట్టి మనకి కోతకు వస్తుంది. కాలీఫ్లవర్ మాదిరిగానే పూలు వస్తాయి, కాకపోతే ఈ పువ్వు మొగ్గలు అనేవి విచ్చుకోక ముందే మనము పువ్వుని కొయ్యాల్సి ఉంటుంది. ఇలా విచ్చుకున్నట్లయితే ఇది మార్కెట్కి పనికిరాదు, ఇది త్వరగా పాడైపోతుంది. కాబట్టి నిల్వ అనేది తప్పనిసరి. దీన్ని నిల్వ చేసే పద్ధతిలో ఫ్రీజర్లో అయితే మనము 12 నుంచి 17 డిగ్రీల సెంటీగ్రేడ్ 75% తేమ దగ్గర మనము నిల్వ ఉంచుకోవచ్చు. అదే శీతాల నిల్వలో అయితే 3 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 85 డిగ్రీల తేమ వద్ద మనము నిల్వ ఉంచుకోవచ్చు. రకము లేదా హైబ్రిడ్ని బట్టి సుమారుగా 80 నుంచి 100 క్వింటాళ్ళ వరకు 1 ఎకరానికి దిగుబడి వస్తుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉద్యాన శాఖ అధికారులకు సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులకు సకాలంలో సాగు సూచనలు అందించాలంటూ ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీనివాసులు సూచించారు. అధిక ఆదాయాన్ని ఆర్జించిపెట్టే పంటల సాగులో సాంకేతికతను రైతులకు చేరువ చేయాలని వివరించారు. ఒకే తరహా పంటలు కాకుండా భిన్నమైన పంటలు సాగు చేయటం, అంతర పంటలు వేయటంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు వివరించారు. రాష్ట్రంలో ఉన్న మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో, డిహెచ్ఓస్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఏంటి, ఆనరబుల్ సీఎం గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అవి రెగ్యులర్గా వారం మేము వర్చువల్ మీటింగ్ పెట్టుకుంటున్నా కానీ ఫిజికల్గా ఒకసారి వారితో చెప్పి ప్రోగ్రామ్కి ఒక 3 నెలలు మాత్రమే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఉంది కాబట్టి రియల్గా ఏం చేయాలి అనే దానిపైన ఆర్ఎస్కే లెవెల్ వరకు కూడా జీవీ అచీవ్మెంట్కి ఏం చేయాలనేది మేము ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా రైతన్న నీ కోసంలో క్రాప్ ప్లానింగ్ చేయడం జరిగింది. అది ఎంతవరకు క్వాలిటేటివ్గా ఉంది డేటా అనే దాని మీద కూడా ఈరోజు చర్చించడం జరిగింది. దాంతోపాటుగా హార్టికల్చర్ ఏరియా పెరుగుతుంది కాబట్టి కొద్దిగా మార్కెట్ ఇంటెలిజెన్స్ సైడ్ కూడా వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఒక మోనోక్రాప్తో కాకుండా మల్టిపుల్ క్రాప్ ఉన్నప్పుడు ఒకదాని రేటు తగ్గిన ఇంకొక రేటు పెరిగేదాన్ని ఆదుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతుకి మల్టిపుల్ క్రాపింగ్ ప్రమోషన్కి ఆ మాడ్యూల్స్ పైన చర్చించడం జరుగుతూ ఉంది. ఈ రాబోయే సంవత్సరం ఈ 25-26 సంబంధించిన ఏదైతే మా టార్గెట్స్ ఉన్నాయో హార్టికల్చర్ దానికి అది అచీవ్ కావడానికి మొత్తం సిబ్బందికి కూడా వారికి సలహాలు, సూచనలు, వాళ్ళ యొక్క సందేహాల నివృత్తి కోసం చర్చించడం జరిగింది. పంట సీజన్ మొదలైందంటే యూరియా కోసం రైతులు పడే అగచాట్లు అన్నీ ఇన్ని కావు. తమ పంటకు సరిపడా యూరియా దొరుకుతుందా లేదా, సకాలంలో పంటకు వేయగలమా లేదా అనే మీమాంస రైతులను వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా విక్రయాలకు ఒక యాప్ను పైలట్ ప్రాజెక్టు కింద అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి రైతు ఏ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో నుంచి బుక్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఈ యాప్ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆవిష్కరించారు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లో యూరియా కోసం ఎలా నమోదు చేసుకోవాలో వివరాలందిస్తున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా యూరియా కోసం తీవ్ర అవసరం ఎదుర్కొన్నారు. యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నారు. అదే దీనికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక యాప్ను తీసుకొచ్చింది. యాప్ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ యాప్కి సంబంధించి యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వినియోగించాలి, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, మరిన్ని వివరాలు మనతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ యాప్ యొక్క ప్రయోజనాలు ఏంటి, ఈ యాప్ని అసలు ఎలా వాడుకోవచ్చు, ఎలా వాడితే రైతులకి సద్వినియోగం? యాప్ తీసుకొచ్చిన అంశం ప్రధానంగా ఏంటంటే రైతు ప్రాముఖ్యత ఇస్తూ రైతుకి యూరియా కావాలనంటే 4 షాపులు తిరగడం, ఒక షాప్లో ఉన్నా లేదని చెప్పుకోవడం, సమాచారం పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా లేకపోవడం, దాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ను రూపొందించడం జరిగింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్కి వెళ్ళగానే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని వస్తుంది. దాన్ని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకి యాప్ డౌన్లోడ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ కొట్టాలి, తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత తన జిల్లా చూసుకోవాలి. జిల్లా చూసుకున్న తర్వాత తన పంట కాలం రబీనా చూసుకోవాలి.
పట్టదారు పాస్బుక్ నెంబర్ చెప్పాలి. అయితే దీంట్లో టెండెంట్ ఫార్మర్ కూడా చేసుకోవచ్చు, లేదా సామాన్య పౌరుడు కూడా చేసుకోవచ్చు, ROFR పట్టా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. OTP ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత ఇక రైతు వివరాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఆయన పంట విస్తీర్ణం ఉంటుంది. పంట విస్తీర్ణం రైతే సర్టిఫై చేసుకోవాలి. తన పంట ఏదైతే నమోదు చేస్తాడో ఆ పంటకు సంబంధించిన సిఫార్సు ఎరువులు వస్తాయి. తను ఏ మండలం కావాలో ఆ మండలం చూసుకుంటాడు. ఆ మండలంలో ఉన్న డీలర్స్ అందరూ వస్తారు. తనకు 4 బస్తాలు కావాలనుకున్నాడు, సబ్మిట్ చేశాడు. బుకింగ్ ఐడి వస్తుంది రైతుకి. ఇక్కడ 387 అనేది బుకింగ్ ఐడి. ఆ ఐడి తీసుకొని డీలర్ దగ్గర వెళ్తాడు. ఇది ఫార్మర్ బుకింగ్ చేసుకున్న ఐడి వస్తుంది. చివరిగా వచ్చిన తర్వాత ఆ ఐడి తీసుకొని ఏదైతే డీలర్ తను ఎంపిక చేసుకున్నాడో ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు 387 ఐడి వచ్చింది. ఐడి నెంబర్ చెప్పగానే డీలర్ దగ్గర కూడా ఇక్కడ సేమ్ ఫార్మర్ డిపార్ట్మెంట్ డీలర్ లాగిన్లో ఎంటర్ అవుతాడు డీలర్. ఈ ఐడి నెంబర్ చెప్పినట్లయితే ఆ రైతుకి ఎన్ని బస్తాలు అనేది ఏ పంట అనేది వస్తుంది. వెంటనే తనకు కావాల్సిన ఫస్ట్ డోసా సెకండ్ డోసా అనేది వస్తుంది. వెంటనే తనకు కావాల్సిన ఎరువులను బిల్ చేసేసి ఈ పాస్ ద్వారా విక్రయాలు చేయడం. చాలా సింపుల్ యాప్ ఇది. ట్రాన్స్పరెన్సీగా రైతులు ఎక్కడ ఉన్నా కూడా ఏ విధులలో ఉన్నా కూడా యూరియా అనేది బుకింగ్ చేసుకోవచ్చు. 24 గంటల్లో ఐడి యూజ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ తిరిగి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ బుక్ చేసుకోవాల్సిన అవసరం. కొంతమంది రైతులకి ఫోన్లు వాడటం రాదు. దీనిపైన మీరు ఏమైనా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారా? ఇంకా విస్తృతంగా దీనిపైన ప్రచారం చేస్తారా? ప్రధానంగా మనము ప్రతి షాప్ దగ్గర అంటే రైతు ఏదైతే నేరుగా రెగ్యులర్గా 2-3 డీలర్స్ దగ్గరికి వెళ్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఆదేశాల మేరకు ప్రతి డీలర్ పాయింట్లో ఒక వాలంటీర్ని పెట్టడం జరిగింది. వ్యవసాయ విస్తరణ అధికారులు, తర్వాత గ్రామ పాలన అధికారులను పెట్టడం జరిగింది. FPO సంబంధించిన యాక్టివ్ వాలంటీర్స్ పెట్టడం జరిగింది. విధిగా డీలర్ షాప్లోనే అకౌంట్స్ రాసే వాళ్ళు కానివ్వండి, కొంత చదువుకున్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ షాప్లో సంబంధించి ఒక గ్రూప్ ఉంది. 30,000 రైతులు ఉన్నారు దీంట్లో. ఆ గ్రూప్లో ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నారు. అదే ప్రతి డీలర్కి సంబంధించి వారి యొక్క గ్రామాలలో యాప్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పడం జరిగింది. రైతు తెలియక నేరుగా వచ్చినా కూడా ఇక్కడ సర్వీస్ పాయింట్ ఉంటుంది. అక్కడ ఏమంటే రైతు మొబైల్లోనే ఆయన ఫోన్ నెంబర్తోనే ఎంటర్ చేస్తూ సర్వీస్ అంటూ చేయడం జరుగుతుంది. ప్రాథమిక దశలో ఒక వారం 10 రోజులు ఆఫీసర్స్ ఉండి చేయడం జరుగుతుంది. వీటిలో టెక్నికల్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎరువులకు సంబంధించి మన జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెంబర్ కూడా దీని కిందనే స్క్రోల్ అవుతుంది యాప్లో. దానికి చేయొచ్చు. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి, వ్యవసాయ అధికారి, ADS జిల్లా కార్యాలయంలో ఎవరికైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. దాన్ని ఏమంటే పరిష్కరించడం జరుగుతుంది. యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడకుండా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ETV న్యూస్, నల్గొండ. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.